అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా పడిందే బుల్బుల్ పిట్ట అనే ఈ సామెత కరెక్ట్ గా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న దివ్యకి చెందుతుందనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 12వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ అనేది ఇచ్చాడు. అయితే ఈ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ కావాలని ఒక బిగ్ ట్విస్ట్ ఏమిచ్చాడు అంటే హౌస్ లో ఉన్న వాళ్ళలో ఎవరిని ఈ వారము కెప్టెన్సీ కంటెండర్ గా అర్హులు కారని భావిస్తున్నారో ఆ పేరుని చెప్పి తగిన కారణాలు చెప్పి తీసేయాలని తెలియజేశారు. టాస్క్ దివ్యతోనే స్టార్ట్ చేశారు. దివ్య ఇంకా సందు దొరికింది కదా తనుజ పేరు చెప్పడం, తనుజని తీసేయాలనుకుంటున్నానంటూ బిగ్ బాస్ తెలియజేయడం దివ్య. ఆ తర్వాత ఎందుకు తీసేయాలనుకుంటున్నారంటే ఆమెకి ఇమ్యూనిటీ అవసరం లేదు, అందుకే నేను కెప్టెన్సీ నుండి తొలగిచ్చేస్తున్నానంటే దానికి డిఫెన్స్ చేసుకొని తనుజ అలా ఎలా తీసేస్తావు, నీకేదైనా దమ్ముంటే నాతో టాస్కులు ఆడి చూపించాలి కానీ ఇలా కావాలని ప్రతిసారి సందు దొరికినప్పుడు నువ్వు నన్ను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు దివ్య అంటూ తనుజ కూడా డిఫెన్స్ చేసుకుంది. ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ ఏమని చెప్పాడు అంటే తనుజ కెప్టెన్సీ కంటెండర్ గా పోటీ చేయడానికి వీల్లేదు అనుకున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హ్యాండ్ రేస్ చేయమన్నారు. అయితే అక్కడ ఎవ్వరు కూడా హ్యాండ్ రేస్ చేయలేదు. దీంతో దివ్య నువ్వు చెప్పింది ఏదైతే ఉందో అది నీది వర్తించదు. ఎందుకు అంటే నీ నిర్ణయంతో పాటు మెట్స్ ఎవరు ఎక్కువగా మద్దతు చేస్తే అప్పుడు దాన్ని మేము తీసుకోవాలంటూ దివ్యకైతే చెప్పుకొచ్చాడు బిగ్ బాస్. దీంతో దివ్యకి ఫీజులు ఎగిరిపోయాయి. సో ఫైనల్ గా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళందరితోని కూడా కెప్టెన్సీ టాస్క్ అనేది ఆడించారు. టీమ్స్ వేరుగా మళ్ళీ టీమ్ 1 గా భరణి, సంజన, దివ్య, ఇమాన్యుల్ పార్టిసిపేట్ చేయగా టీమ్ 2 గా తనుజ, కళ్యాణ్, సుమన్, రీతు, డెమోన్ వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. సో ఫైనల్ గా కట్ చేస్తే టీమ్ 2 వాళ్ళు టీమ్ 1 లో ఉన్న అందరినీ ఓడించేశారు. సో టీమ్ 2 లో లాస్ట్ గా సుమన్ శెట్టి అలాగే రీతు వీళ్ళిద్దరికి మధ్యన టాస్క్ జరగటంతో ఫైనల్ గా రీతు అయితే కెప్టెన్సీ టాస్క్ లో విన్నర్ సాధించి 12వ వారం కెప్టెన్ అయింది. మరి మొత్తానికి దివ్యకి దోలదీర్చిన బిగ్ బాస్ పై మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి. మరి లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.